వెంటనే లేట్ కూడా చేయకుండా ఆ వాక్యం అయితే ఎప్పుడు విన్నదో ఆమె హృదయం తెరవబడినది. కొంతమంది వాక్యం వింటుంటారు, పక్కన వదిలేస్తూ ఉంటారు, ఏదేదో వింటుంటారు, ఏదేదో చేస్తుంటారు. నిజమైన వాక్యం వినాలి. నిజంగా నీ ఎక్కడ వాక్యం వింటుంటే నీ హృదయం కలవరపడుతుందో, ఎక్కడ నీ హృదయం తెరవబడుతుందో అక్కడ మాత్రమే ధ్యానం ఉంచండి. ఈ తుయతైర పట్టణస్తురాలు ఒక వ్యాపారం చేసుకునే స్త్రీ, లేకపోతే ఒక గొప్ప బిజీ షెడ్యూల్లో ఉందనుకోవాల్సిందే. మనం బిజీగా ఉండే స్త్రీ కూడా ఆ పని చేసుకుంటూనే దేవుని వాక్యం విన్నది. పౌలు గారు మాటలేందో లక్ష్యం ఉంచినదని బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తుంది. నీవెప్పుడు లక్ష్యం ఉంచుతావు? ఎంతో మంది బోధకులు ఇంటికి వచ్చి బోధ చెప్పిపోతున్నారు. ఎంతో మంది నీ ఇంటి వాకిటి తట్టి బోధకులు ఎంతో మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు, దేవుని మాటల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీరు మారుతారు? ఎప్పుడు కలవరపడతారు? ఎప్పుడు హృదయం ఉంచుతారు? ఎప్పుడు లక్ష్య పెడతారు దేవుని మాటలు? తుయతైర పట్టణస్తురాలు ఉదారంగా పొడిపోయి ఆమె ఒక లుదియా అనే స్త్రీ ఆయన మాటలు ఎందు లక్ష్యమించి చూడండి ప్రియరా 14 వచనం. మరి అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటున్నప్పుడు అప్పుడు లుదియా అని దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండాను. ఆమె ఉదారంగా పొడిని ఆమె తుయతైర పట్టణస్తురాలు ఆమె హృదయం దేవుడు తెరిచిన గనుక పౌలు మాటలు ఎందు లక్ష్యమించను. వినారా ప్రియులారా, పౌలు మాటలు ఎందు లక్ష్యమించినది ఆమె. వాక్యం చెప్తుంటే ఎక్కడో ఉంటారు, దేవుని సన్నిధిని ఉండాలని ఆలోచన ఉండదు. ఆమె యొక్క వ్యాపారం చేసుకుంటూనే దేవుని మాటలు విన్నది. దేవుని మాటలు విని ఆమె హృదయం తెరచబడింది. ఆమె హృదయం తెరవబడినది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ హృదయం ఎప్పుడు తెరవబడుతుంది? నీవెప్పుడు ఏకదృష్టితో మనోదృష్టితో దేవుని వాక్యం వింటావు? విన్న మట్టుకు వినే చెవుల ద్వారా వదిలేసి వెళ్ళిపోతున్నావా? కానీ ఆమె నమ్మిక ఉంచినది, ఆ వాక్యం అన్నది వినిన వెంటనే బాప్తిసం పొందినది. చూసారా, కుటుంబం అంతా అని కూడా బైబిల్లో ఉంది చూడండి. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని బలవంతం చేసింది. చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో దేవుని సేవకులు ఇంటికి వస్తారంటే ఈ రోజు వద్దు అమ్మగారు, రేపు రండి, మాకు కొంచెం ఖర్చు ఉంది, లేకపోతే మాకు కొంచెం బాధలు ఉన్నాయి, మాకు కొద్దిగా డబ్బు అవసరం, మా పనులు చక్క పెట్టుకోవాలి, ఇప్పుడు వద్దు అంటారు. కొంతమంది వెంటనే పిలుస్తారు. అందరూ చెప్పరు ప్రియులారా, ప్రియమని దేవుని పెట్టారు. అందరి గురించి నేను చెప్పట్లేదు. చాలా మంది పిలుచుకుంటారు, ఇంటికి చెప్పగానే పిలుచుకుంటారు. ఒకలేదు మనం అడగక ముందే కొంతమంది పిలుచుకుంటారు. కొంతమంది మనం చెప్పినా కూడా ఆ వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పర్లేదు అమ్మగారు కొన్ని రోజులు అట్లా వాయిదా వేస్తుంటారు. కానీ ఈ లుదియా చెప్పిందంట, ఈ ఒక్క మాట వినండి, నేను ఎక్కువ మిమ్మల్ని బోధించుకోదలుచుకోలేదు. నేను మీ అందరు నమ్మిక ఉంచాను అని అనుకుంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని నన్ను అనుకుంటే నా ఇంటికి